భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నివాసంలో అప్పుడే పుట్టిన ఒక చిన్న లేగ ఆవు దూడను ఎత్తుకుని ముద్దాడారు. ఈ విషయం మీడియాలో వైరల్ అయింది. ఇంతకు ప్రధానమంత్రి ముద్దాడుతున్న ఆ ఇంత చిన్న ఆవు దూడ ఎక్కడిది? ఇంత చిన్న ఆవు దూడ బ్రీడు ప్రధానమంత్రి నివాసానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆవు ఏ జాతికి చెందినది అని ప్రపంచం అంతా ఈ ఆవు దూడ వివరాల గురించి అంతర్జాతీయంలో ఆరా చేస్తున్నారు. సహజంగా దేశవాళీ ఆవు దూడ పుట్టినప్పుడు 20 అంగుళాల పైన పుడుతుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్కు చెందిన పుంగనూరు జాతి ఆవు సహజంగా పొట్టి ఆవు. వీటికి పుట్టినవి కూడా 20 అంగుళాల నుండి 5 అడుగుల వరకు ఎత్తు పెరుగుతాయి. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నివాసంలో జన్మించినది చూస్తే చాలా చిన్నది. ఇది పుంగనూరు జాతి ఆవు కాదు. ఇంత చిన్న ఆవు ఎలా పుట్టింది? ఏ జాతికి చెందింది? అసలు ఎక్కడి జాతి ఆవు దూడ ఇది అంటే ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాకు ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామంలో నాడిపతి గోశాలకు చెందిన డాక్టర్ కృష్ణంరాజు గారిది. ఈ ఆవులను అతి చిన్నగా ఉండేలా 1 అడుగు నుంచి 2 అడుగుల ఎత్తు కంటే ఎక్కువ పెరగకుండా సహజంగా తయారు చేశారు. ఆవులను కుక్క పిల్లలు మాదిరిగా ఇంట్లో తిరగాలి అనే ఉద్దేశంతో ఆయన 18 సంవత్సరాలు సుదీర్ఘ రీసెర్చ్ చేసి 1 అడుగు ఆవులను 2 అడుగు ఆవులను పుట్టించారు. వీటికి నాడిపతి మినియేచర్ 2.5 అడుగుల ఎత్తులో ఉండేలాగా, నాడిపతి మైక్రో మినియేచర్ 2 అడుగుల లోపు మరియు నాడిపతి నానో బ్రీడ్గా 1 అడుగు లోపు ఉండేలా ఆయన సృష్టించారు. ప్రస్తుతం నాడిపతి గోశాల యందు 3000కు పైన నాడిపతి మినియేచర్, మైక్రో మినియేచర్ మరియు నాడిపతి నానో జాతికి చెందిన ఈ చిన్న ఆవులు సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్నాయి. నాడిపతి గోశాల నుండే పీఎం నరేంద్ర మోదీ గారి నివాసానికి 6 ఆవులను, 1 గిత్తను పంపడం జరిగింది. వీటిలో 1 ఆవుకి ఈ చిన్నారి లేగదూడ పుట్టగా మిగతా 5 ఆవులు ప్రస్తుతం గర్భిణులుగా ఉన్నాయి. దీనికి ముద్దుగా ప్రధాని నరేంద్ర మోదీ గారు దీప్ జ్యోతి అని నామకరణం చేసి ప్రేమగా చూసుకుంటున్నారు.